77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎప్పుడు జరిగాయి? 2023 ఆగస్టు 10న జరిగాయి. 2023 ఏడాది స్వాతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్. రానున్న 5 ఏళ్లలో భారత్ ఎన్నో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొనడం జరిగింది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సంప్రదాయ కళాకారులకు చేయూతనందించేందుకు వీలుగా 2023 సెప్టెంబర్ 15న విశ్వకర్మ జయంతిని పునరుద్ధరించుకొని ఏ కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు? విశ్వకర్మ యోజన పథకం. పట్టణాల ప్రాంతాల్లో దిగువ మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కళ సహకారం లక్ష్యంగా ఏ పథకాన్ని తీసుకురావడం జరిగింది? ప్రజల సొంతింటి కోసం కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అగ్రిటెక్ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ స్వయం సహాయ సంఘాల మహిళల కోసం ఏ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది? లాఖ్పతి దీదీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ఏ జెండాను ప్రదర్శించారు? భారత జెండాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 77వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా ఎక్కడ నిర్వహించారు? ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ఏ నూతన బిల్లును రూపొందించడం జరిగింది? భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023. ఇందులో మొత్తం సెక్షన్లు 356 సెక్షన్లో 19 చాప్టర్లో పొందుపరిచారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో ఏ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది? భారతీయ నాగరికత సురక్షా సంహిత 2023 బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 53 సెక్షన్లు ఉంటాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో ఏ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది? భారతీయ సాక్ష్య బిల్లును 2023 ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 170 సెక్షన్లు ఉన్నాయి. మణిపూర్ సంక్షోభం, హింస నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాల కూటమి ఇండియా 2023 జూలై 26న లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎప్పుడు వీగిపోయింది? 2023 ఆగస్టు 10న వీగిపోయింది. 31వ FISU ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల గురించి 2023 జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు చైనాలోని ఏ పట్టణంలో జరిగాయి? చెంగు పట్టణంలో ఈ గేమ్స్ క్రీడలు నిర్వహించడం జరిగింది. ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో భారత్కు ఎన్నో స్థానం దక్కింది? 7వ స్థానం. 11 స్వర్ణాలు, 5 రజతాలు, 10 కాంస్యాలు, మొత్తం 26 పథకాలు. మహిళల 10 మీటర్ల హార్డ్ హిల్స్లో పథకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్గా ఎవరు నిలిచారు? జ్యోతి ఎరాజీ. విశ్వాసాల ప్రాతిపదికన చెలగరేగిపోయే మోక మనస్తత్వం ఆధునిక నాగరికతకు అత్యంత ప్రమాదకారిగా అని ఎవరు పేర్కొన్నారు? అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. మణిపూర్లో ఇంపాల్లో లోయకు చెందిన మైత్రి తెగకు చెందిన వారికి కొండ ప్రాంత జిల్లాలకు చెందిన ఏ గిరిజన తెగల మధ్య ఘర్షణ జరిగింది? నాగా, కూకీ గిరిజన తెగల మధ్య సంఘర్షణ జరిగింది. మణిపూర్ హింసాకాండపై 3 హైకోర్టు మహిళా మాజీ జడ్జీలతో కమిటీ నియమించారు. వారి పేర్లు ఏమిటి? 1 గీతా మిత్తాల్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. 2 శాలిని పి జోషి, బాంబే హైకోర్టు మాజీ జడ్జి. 3 ఆశా మేనన్, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి. పశ్చిమ ఆఫ్రికా దేశాలైన నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు సైన్యం ఎప్పుడు ప్రకటించింది? 2023 జూలై 27. ఫ్రాన్స్కు వలస దేశంగా ఉన్న నైగర్ ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది? 1960. ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారుల్లో నైగర్ ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానం. న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లుకు ఏ పార్లమెంటు ఆమోదం తెలిపింది? ఇజ్రాయెల్ పార్లమెంటు. ఇజ్రాయెల్ నూతన ప్రధాని ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. కంబోడియా నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? హన్మాంటెన్. ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలిగిన దేశం ఏది? రష్యా. బ్రిటన్లో కోవిడ్ జాతికి చెందిన కొత్త వేరియంట్ పేరేమిటి? EG5.1. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? అన్వర్ ఉల్ హక్ కాకర్. కరోనా వైరస్ కుటుంబానికి చెందిన ప్రాణాంతక మెర్స్-కోవ్ అనే వైరస్ ఏ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబుదాబిలో వెలుగులోకి వచ్చింది. స్వీడన్తో దౌత్య సంబంధాలు ఉపసంహరించుకున్న దేశం ఏది? ఇరాక్. బెలారస్ సైన్యానికి ఏ దళం శిక్షణ ఇవ్వనుంది? వాగ్నర్ దళం.
ఉత్తర ఆర్మహార్ ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు స్థానిక మిలిషియాలకు మధ్య ఘర్షణలు ఏ దేశంలో జరిగాయి? ఇథియోపియా. లింగ మార్పిడి విధానాన్ని ఏ దేశ ప్రభుత్వం నిషేధించింది? రష్యా. ఇటలీలో భారతీయ సైనికుల స్మారక చిహ్నం దేనిని ప్రతిష్ఠించారు? విసి యశ్వంత్ గాడ్గే సౌర గడియారం. భారత్ మంగోలియా ఉమ్మడి సైనిక విన్యాసాలు ఏ పేరుతో 2023 జూలై 17 నుంచి 31 వరకు నిర్వహించారు? నోమాడిక్ ఎలిఫెంట్ 2023. బంగ్లాదేశ్ ప్రాజెక్టును పూర్తి చేసిన కంపెనీ ఏది? బెల్ కంపెనీ పూర్తి చేసింది. సెమీ కండక్టర్ల అభివృద్ధికి ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది? భారత్, జపాన్. భారత్కు ఐరాస సామాజిక అభివృద్ధి కమిషన్ సదస్సు అధ్యక్షత బాధ్యతలు ఏ దేశం స్వీకరించింది? భారతదేశం. దివాలా పరిష్కారానికి ఏ రెండు దేశాల మధ్య ప్లాట్ఫామ్ ఏర్పడింది? భారత్, సింగపూర్. అరుణాచల్ ప్రదేశ్ ఆటగాళ్లకు చైనా ఇటీవల కాలంలో ఏ వీసాలను మంజూరు చేసింది? స్టేఫుల్డ్ వీసాలను మంజూరు చేసింది. భారతదేశం వియత్నాంకు బహుమతిగా ఇచ్చిన యుద్ధ నౌక ఏది? ఐఎన్ఎస్ కిర్పాన్. నేపాల్లో వైద్యం విద్యా విభాగంలో పనిచేస్తున్న వివిధ సంస్థలకు భారతదేశం ఎన్ని వాహనాలు బహుమతిగా అందించింది? 84 వాహనాలు. భారత్, చైనా మధ్య కోర్ కమాండర్ స్థాయి 19వ విడత చర్చలు ఆగస్టు 13, 14 తేదీలు ఎక్కడ జరిగాయి? చూషల్ మాల్టో. పీఎం విశ్వకర్మ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు కేటాయించింది? 13,000 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పథకం విస్తరణకు ఎన్ని వేల కోట్లు కేటాయించడం జరిగింది? 14,903 కోట్లు. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది? 57,613 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 7 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది? 32,500 కోట్లు. గ్రామాల బ్రాండ్ అనుసంధానానికి భారత్ నెట్ పథకం కింద కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది? 1.39 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది? 24,470 కోట్లు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న G20 శిఖరాగ్ర సదస్సుకి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ను 2,700 కోట్లతో అభివృద్ధి చేసి ఏ పేరు పెట్టింది? భారత మండపం పేరు పెట్టింది. దేశంలో 4-5 చోట్ల సుప్రీంకోర్టు ప్రాంతీయ ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని ఎవరు సిఫారసు చేశారు? పార్లమెంటరీ స్థాయి సంఘం. విదేశాల్లో మరణించిన భారత పౌరుల మృతదేహాలను వేగంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఈకేర్. 2023-24లో భారీగా తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ఎంత నుంచి ఎంతకు తగ్గింది? 10.71 కోట్ల మంది నుంచి 8.56 కోట్లకు తగ్గింది. ఇంటర్నెట్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్న వైరస్ పేరేమిటి? రామన్స్ వేర్ అకిరా వైరస్. జాతీయ రహదారులపై వాహనదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఏ కొత్త యాప్ను ప్రవేశపెట్టింది? రాజ్మార్గ్ యాత్ర యాప్ను. ఈసీ నియామకాల కమిటీలో కేంద్ర ప్రభుత్వం ఎవరిని తొలగించింది? సిజేఐ భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఓబీసీల ఉపవర్గీకరణపై రాష్ట్రపతికి ఏ కమిటీ నివేదిక సమర్పించింది? జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక సమర్పించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగులపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ఏ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించింది? జాతీయ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ బిల్లు 2023ని ఆమోదించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు 2023కు ఎవరు ఆమోదం తెలిపారు? ద్రౌపది ముర్ము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ NITIE నిట్ పేరును అతి త్వరలో ఏ విధంగా మార్చనున్నారు? IIM ముంబైగా మార్చడం జరుగుతుంది. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2023ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎప్పుడు ఆమోదించారు? 2023 ఆగస్టు 12. సముద్ర ప్రాంతాల ఖనిజాల అభివృద్ధి కొరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 ఆగస్టు 12న ఏ బిల్లును ఆమోదించారు? సముద్ర ప్రాంత ఖనిజాల సవరణ బిల్లును 2023 ఆమోదించారు. భూమిపై అత్యంత వేడి నెలగా రికార్డు నెలకొల్పిన నెల ఏది? 2023 జూలై.
హిమాలయాల్లో 60 కోట్ల ఏళ్ల క్రితం నాటి పురాతన సముద్ర అవశేషాలు ఎవరు కనుగొన్నారు? బెంగళూరులోని ఐఐఎస్సి, జపాన్లోని నెగాటా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే వేగంగా విస్తరించున్న అతిపెద్ద బిలం ఏ దేశంలో ఉంది? రష్యాలోని సైబీరియాలో బటాగైకా అనే బిలం. 2022లో ఆసియా దేశాల్లో ఎన్ని విపత్తులు సంభవించాయి? 81 విపత్తులు. కార్బన్ ఉద్గారాలను కట్టడి చేయకపోతే భూతాపం పెరిగిపోయి ఏమి ఏర్పడుతుంది? దీర్ఘకాలిక లాలినో ఏర్పడుతుంది. ఐటీఐ రూర్కీ భారత భూగర్భ సర్వే సంస్థ పరిశోధకులు రాజస్థాన్ జైసల్మేర్లోని థార్ ఎడారిలో ఎన్ని కోట్ల సంవత్సరాల డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారు? 16.7 కోట్ల ఏళ్ల క్రితాన్ని శిలాజాన్ని కనుగొన్నారు. జగనన్న తోడు పథకం 4వ విడత నిధులు ఎంత విడుదల చేశారు? 560.73 కోట్లను విడుదల చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం సహాయం ఎంత విడుదల చేశారు? 45.53 కోట్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 జూలై 27న విడుదల చేశారు. ప్రముఖ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఎడెక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించిన 4వ విడత వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ నిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత విడుదల చేశారు? 1353.76 కోట్లు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోపా 3వ విడత నిధులను ఎంత విడుదల చేశారు? 141.60 కోట్లను విడుదల చేశారు. డిజిటల్ హెల్త్ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో స్థానం దక్కింది? 2వ స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు ఏర్పడి 2023 ఆగస్టు 4కి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 60 ఏళ్లు. గర్భిణీలు, బాలింతల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? టేక్ హోమ్ రేషన్ పంపిణీ. నీతి ఆయోగ్ టాప్ పర్ఫార్మెన్స్లో ఏ సంస్థ చోటు దక్కించుకుంది? విశాఖ ఏఎంటీజీ ఇంక్యుబేషన్ సంస్థ. పర్యాటకుల ఆకర్షణలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. డిజిటలైజేషన్లో గుంటూరు ఆసుపత్రికి ఎన్నో స్థానం లభించింది? 2వ స్థానం. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో ఏ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు? ఫస్ట్ ఇంక్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్. తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో జరిగే ఏ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది? పోలేరమ్మ జాతర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం ఎన్ని కోట్లు అప్పుగా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. 4,42,442 కోట్లు. దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు జాతికి అంకితం చేయడం జరిగింది? 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు. కేరళ పేరును కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మార్చనున్నది? కేరళం. బీహార్లో కులగణనకు ఏ హైకోర్టు ఆమోదం తెలిపింది? పాట్నా హైకోర్టు. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు ఏ కోర్టు అనుమతించింది? అలహాబాద్ హైకోర్టు. 3వ ద్వైమాసిక సమక్షంలో కీలక రెపో రేటు ఎంత శాతం యథాతథంగా ఉంది? 6.5%. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్న విభాగంలో ఉన్న ఆయిల్ ఇండియాకు ఏ హోదా లభించడం జరిగింది? మహారత్న హోదా లభించడం జరిగింది. ఇటీవల కాలంలో మినీ రత్నగా ఉన్న ఏ కంపెనీ నవరత్న హోదా లభించింది? ఓఎన్జీసీ విదేశ్. 2031 కల్లా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎన్ని లక్షల కోట్లకు చేరుకోనుంది? 550 లక్షల కోట్లు. 6.7 లక్షల కోట్లు డాలర్లు. 2023 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వం రుణాలు ఎంత శాతం ఉన్నాయి? 57.1%. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ఏ కంపెనీ 88వ స్థానంలో నిలిచింది? రిలయన్స్ ఇండస్ట్రీస్. 2027 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో స్థానానికి చేరుకోనున్నది? 3వ స్థానానికి. 2023-24లో భారత వృద్ధి రేటు 6.4% ఉండొచ్చునని ఏ కంపెనీ అంచనా వేయడం జరిగింది? ఆసియా అభివృద్ధి బ్యాంకు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు ఏప్రిల్-జూన్ నెలలో ఎన్ని కోట్లు నమోదైంది? 4,51,370 కోట్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎంతకు చేరుకోనుంది? 220 లక్షల కోట్లు. దేశంలో పన్ను చెల్లింపుదారులు సగటు ఆదాయం ఎన్ని లక్షల కోట్లు చేరినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది? 13 లక్షలు. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారతీయుల తలసరి ఆదాయం ఎన్ని లక్షల కోట్లు చేరుకున్నది? 3.28 లక్షల కోట్లకు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 85వ స్థానం.
2022-23 సవరించిన బడ్జెట్లో అంచనాల ఆధారంగా రూపొందించిన ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది. అత్యంత దారుణ స్థితిలో ఉన్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్.